రుద్ర మీడియాకు స్వాగతం. పరిమితులతో కూడిన ప్రజాసేవ కన్నా మరింత మెరుగైన సేవలు ప్రజలకు, ముఖ్యంగా తాను పుట్టి పెరిగిన వార్డు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో తన ఉద్యోగాన్ని వదిలి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 2వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు పొడుగు శ్రీనివాసులు. అవినీతికి దూరంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాసేవకు తాను జవాబుదారీతనంతో వ్యవహరిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వాగ్దానం ప్రజలను ఆకట్టుకుంటుంది. గెలుపు బాటలో దూసుకుపోతున్నారు 2వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొడుగు శ్రీనివాసులు. ఆయనకు వార్డు ప్రజలు ప్రచారం సందర్భంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రచారంలో ఆయన సతీమణి, నాగర్ కర్నూల్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు పొడుగు లలితమ్మ సైతం పొడుగు శ్రీని వెంట ప్రచారంలో పాల్గొంటుంది. ప్రచారంలో అడుగడుగున పొడుగు శ్రీనుకు మహిళలు బొట్టు పెట్టి మరీ ఆశీర్వదిస్తున్నారు గెలుపు కోసం. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో మనం ఉన్నాం. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో అంటే నాగర్ కర్నూల్ టౌన్లో ఇది పురాతనమైనటువంటి ప్రాంతం అనమాట. అంటే నాగర్ కర్నూల్ మొట్టమొదటిగా విలేజ్ ఉన్నది ఇక్కడనే నాగర్ కర్నూల్. ఆ తర్వాత నాగర్ కర్నూల్ చాలా పెద్ద ఎత్తున విస్తరించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు 2వ వార్డులో మనం ఉన్నాం. 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మన పొడుగు శ్రీనివాసులు గారు ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నా పేరు పొడుగు శ్రీనివాసులు. మా నాయన పేరు పొడుగు బాలస్వామి. మాది నివాసం అంతా 2వ వార్డులో ఉంటాను గతం నుండి కూడా. నేను పిఎస్ఎస్ నార్కం సంఘం యొక్క సిఓగా పనిచేసేవాడిని. నాకు రైతులపైన మరియు ప్రజలపైన అభిమానంతో సేవ చేయాలని నేను సిఓ పదవిని వదులుకొని మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను కాంగ్రెస్ గుర్తు నుండి, చేతి గుర్తు నుండి పోటీ చేస్తున్నాను. నేను ప్రజలకు సేవ చేయాలని ఈ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు మీరు 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు కదా, మీకు కానీ మీ కుటుంబానికి కానీ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? ఎప్పుడైనా రాజకీయాల్లో పాల్గొన్నారా? మాకు కానీ మా కుటుంబం కానీ గతంలో లేకుండే 15 సంవత్సరాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా మా భార్య ఎన్నుకోవడం జరిగింది. మాకు ఎంతవరకున్నా రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు మాకు పిలిచి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు మా భార్య పొడుగు లలితమ్మ గారు వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యి కొన్ని సేవలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అంటే రాజకీయంగా మీ భార్యకు తప్ప మీకు ఎటువంటి ఇది లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి ఇంతకుముందు ఏం పని చేసేవాళ్ళు మీరు? మేము ఇంతకుముందు పిఎస్సిఎస్ నాగర్కర్నూల్ యొక్క సంఘం యొక్క సిఇఓగా పనిచేసిన. నాకు రాజకీయ అనుభవం అయితే లేదు, కాకపోతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చేసాను. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఈ రాజకీయంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? నేను ప్రభుత్వ ఉద్యోగం నుండి రాజకీయాలకు ఎందుకు రావాలని అనుకున్నానంటే ప్రజలకు ఇంకా మరీ సేవ చేయాలని, మరియు మా పిల్లలు వేరే దేశంలో ఉన్నారు, లండన్లో ఉంటాడు కాబట్టి మా అబ్బాయి ఇంకా మాకు చేసే జీవితం వల్ల మంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను. రెగ్యులర్గా రాజకీయాల్లో ఉండే వాళ్లకు మాత్రమే ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుంది, అంటే ప్రజాసేవ చేయడం అటువంటివి. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి దానికి రాజీనామా చేసి దీంట్లోకి వస్తే ప్రజల నుంచి మీకు అంటే ఆదరణ లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మంచి ఆదరణ నాకు మంచిగా లభిస్తుంది. ప్రజలు గతంలో కూడా మీరు ఇక్కడనే ఉన్నారు, ఇన్నే చేశారు కాబట్టి బాగుంటుంది, మీరు మంచిగా ఉంటుందని నాకు కొంతమంది చెప్పడం వల్ల ఇందులోకి దిగినాను. ఇప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు. కొన్ని అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పారు, వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. ఆ సమస్యలు తీర్చమని అడుగుతున్నారు. అంటే ఈ 2వ వార్డులో మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? అంటే ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందా?
లేకపోతే మీరు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు మాకు ఏం చేసిండ్రు అనేటువంటి వ్యతిరేకత ఏమన్నా వస్తుందా? మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజకీయంలో మేము ఓటు అర్థించనికపోయినప్పుడు ప్రతి ఒక్కరు మేము మీరు గతంలో మీ భార్య మంచి చేసింది, ఇప్పుడు మేము మీకు ఆదరిస్తాం, మంచిగానే ఉంటాం, ఓట్లు మీకే వేస్తామని అందరు చెబుతున్నారు. మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు ఈ వార్డుకు సంబంధించి మీరు ప్రధానమైనటువంటి సమస్య ఏమైనా గుర్తించిండ్రా? గుర్తిస్తే అదేంటి, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? మా వార్డులో కొన్ని సమస్యలు చెప్పారు. ఎస్సీ వార్డులో పోతే వాటర్ కొద్దిగా అక్కడక్కడ తక్కువ వస్తుంది. వాటర్ మాకు బోర్ వేసి పైప్ లైన్ వేసి మాకు నీటి వసతి కల్పించాలని కోరినరు. నేను కూడా మా పెద్దలు దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి ఉన్నారు కాబట్టి వాళ్ళ అండదండలతోటి నేను బోర్ వేపిస్తా మరియు వాటర్ పైప్ లైన్ వేపిస్తా అని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వేపిస్తాను. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మీరు ఈ ప్రాంతానికి మేము ఓట్లు ఏమని అడిగినప్పుడు ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? అసలు మీకు ఓటు ఎందుకు వేయాలని ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్పే సమాధానం ఏంటి? ప్రజలు మేము ఓట్లు అర్థించడానికి పోయినప్పుడు వాళ్ళు చిరునవ్వుతోటే సమాధానం చెప్తారు. మేము మీ ఎంటో అనే బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కానీ, మా ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి కానీ, మరియు మల్లిరవి గారు కానీ అందరు కలిసి మా వాళ్ళ మంచి అభివృద్ధి చేశారు. సీసీ రోడ్లు వేశారు, ఇంకా పింఛన్లు ఇప్పించారు, ఇందిరమ్మ ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు. దానివల్ల ప్రభుత్వం మంచి సేవలు చేస్తుంది కాబట్టి మేము కూడా నిన్ను గెలిపించి మీరు కూడా సేవ చేస్తే మా ఏరియా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఈ 2వ వార్డులో అంటే ప్రధానమైనటువంటి సమస్యలు ఏవి అనేవి మీ దృష్టిలో ఏమొచ్చినాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలని అనుకుంటున్నారు? మా 2వ వార్డులో ఎస్సీ శ్మశాన వాటికలో బాత్రూములు అవి లేవు, అది ఒకటి కోరినరు ఆ ప్రజలు. బీసీ శ్మశాన వాటికలో బోర్ వేయాలి, చుట్టూ ఫినిషింగ్ చేయాలి అని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ వాటర్ ట్యాంక్ కట్టమని మరియు మరుగుదొడ్లు అవన్నీ నిర్మించమని మా ప్రజలు కోరడం జరిగింది. దాన్ని నేను మా దామోదర్ రెడ్డి గారిని కానీ మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి అండదండలతోటి చేయిస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా చేయించండి అని మాకు చెప్పడం జరిగింది. ఈ నాగర్ కర్నూలు 2వ వార్డు నుంచి చందాయిపల్లి వెళ్ళేటువంటి డిజర్టెడ్ విలేజ్ చందాయిపల్లి వెళ్ళేటువంటి రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. తర్వాత ఈ మధ్యన ఒక ఎద్దుల బండి కూడా బోల్తా పడ్డది. అంటే వాటి నుంచి ఒక వైపు నుంచి ఒకరు వస్తుంటే ఇటువైపు నుంచి ఇంకో వాహనం వెళ్ళే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా అది వాళ్ళు చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చిపోయిన కొద్ది రోజులకే ఈ ఎదురుగా వచ్చేటువంటి చెత్త బండి ఎదురుగా వస్తే ఒక బండి బోల్తా పడ్డది, మనిషికి గాయాలు గుడుకైనాయి. మీరు ఆ విషయంలో చాలా అంటే ఈ ప్రాంతంలో ఉండేటివి ఎక్కువ రైతులు ఉంటారు, అంటే ఈ వార్డులో ఈ ప్రాంతంలో మరి ఆ రైతులకు ఉండేటి సమస్యను మీరు ఎట్లా తీరుస్తారు? ఇప్పుడు సందాపల్లి వెళ్ళే దారి ఇరుకుగా ఉన్నది వాస్తవమే. మోరి కూడా లేదు, డ్రైనేజ్ అసలు ఏది లేదు. దానికి డ్రైనేజ్ చేసి రోడ్ వేసి ప్రజలకు మంచి సౌకర్యంగా వెళ్ళడానికి సాయశక్తుల సాయం చేసి వెంటనే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయేదాడే రోడ్డు వేయడానికి నేను నా ఎమ్మెల్యే గారు దానికి దృష్టిలో వచ్చింది, శాంక్షన్ కూడా అయిపోయింది. అది వెంటనే ఇది కోడ్ అయిపోయేదాడు వేస్తాం. 2వ వార్డుకు సంబంధించి ఈ చందాయిపల్లి డిజర్టెడ్ విలేజ్ ఉంది. ఆ విలేజ్ సంబంధించి అంటే ఒక ప్రాబ్లం ఉంది. దారితో పాటు అక్కడ ఉండేటువంటి డంపింగ్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేసిండ్రు. డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉండే రైతులకు ఇబ్బందికరంగా ఉంది, ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంది. తర్వాత సేద్యం చేసుకోవడానికి ఆ పశువులు అవన్నీ అక్కడ ఉండడానికి కూడా దుర్వాసన భరించలేకపోతున్నారు. దానికి సంబంధించి ఏమన్నా ప్లానింగ్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఏదైతే రైతులు కోరుతుందో అది న్యాయమైన కోరిక. డంపింగ్ యార్డు చుట్టుముట్టు కాంపౌండ్ లేదు, దానికి కాంపౌండ్ లేక గాలికి ఎగిరిపోయి రైతు పొలాల్లో పడుతుండే పేపర్లు కానీ ఇట్లా చెత్త చెదారం అన్నీ లేచిపోయి పడుతుంది. దాని మంట వల్ల రైతులకు దుర్వాసన కూడా వస్తుంది. అట్లా కాకుండా మేము ఏమనుకుంటున్నాం అంటే మేము గెలిచిన వెంటనే కొన్ని మున్సిపాలిటీకి వెళ్ళి కొన్ని మిషన్లు పెట్టించి దాని చెత్తను మంచిగా
డివైడ్ చేపించి వాసన రాకుండా మన చుట్టుముట్టు కాంపౌండ్ కట్టి మంచి ఏర్పాట్లు చేయాలని మేము కోరుకుంటున్నాం. మరియు మా రెండో వార్డులో వీధి లైట్లు, ఐమాక్స్ లైట్లు కానీ, పింఛన్లు కానీ అన్నీ ఎవరైతే లేవో వాళ్ళందరికీ చేపిస్తానని నేను హామీ ఇస్తున్నాను. సరే, ఈ నాగర్ కర్నూల్ టౌన్లో 2వ వార్డు అనగానే ప్రధానంగా ఇక్కడ నివసించే ప్రజలు వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు. అంటే పాడి పరిశ్రమ అనుకో, లేకపోతే సేద్యం అనుకో, ఏదైనా సరే రైతులు ఎక్కువ ఉంటారు. మరి నాగర్ కర్నూల్ టౌన్లో అసలు వెటర్నరీ హాస్పిటల్ అంటూ లేదు. వెటర్నరీ హాస్పిటల్ సంబంధించి ఎక్కువ అవసరం ఉన్నది ఈ ప్రాంత ప్రజలకే. అంటే ఈ పాత నాగర్ కర్నూలు ప్రాంతము ఈ ప్రధానంగా 2వ వార్డు ప్రజలకు. మరి అటువంటప్పుడు మీరు ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రజలకు అంటే రైతులకు ఇది మన వెటర్నరీ అంటే పశువుల దవాఖానకు సంబంధించి ఎటువంటి హామీ ఇస్తున్నారు? ఇప్పుడు మాది పురాతనమైన ప్రాంతం ఇది. ఫస్ట్ నాగర్ కర్నూలు ఉన్నది ఇక్కడనే, ఈ ఈదమ్మ గుడి ఏరియానే, ఇక్కడ కింది ఏరియానే. కాబట్టి పశు సంపద కూడా ఇప్పుడు ఇక్కడ రైతుల ఎక్కువ ఉంది. మరియు పశు సంపదతో పాటు గొర్రెలు, మేకలు కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ మనకు వైద్యం అవసరం ఉంది. కాబట్టి వీటిని మన శ్మశానిక వాటిక పక్కల, బీసీ శ్మశాన వాటిక పక్కల కొద్దిగా స్థలము ఇవ్వడం జరిగింది. వెటర్నరీ హాస్పిటల్ మంజూరైంది. అది త్వరలోనే కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తే 100% చేపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్లలో ఈ ఓటర్లను మీరు అంటే ఓటర్లకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? వాళ్ళకు మీరు ఇస్తున్న హామీ ఏంటి? ఓటర్ల దగ్గర పోయినప్పుడు వాళ్ళ సమస్యలు అడుగుతున్నా. కొంతమందికి మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలని అడుగుతున్నారు. నేను చేపిస్తా, మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మీ అందరికి చేపిస్తానని చెప్తున్నా. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు చేపిస్తాను, 100% చేయిస్తానని చెప్తున్నా. మరియు కొన్ని దగ్గర డ్రైనేజ్ లేదు, సౌకర్యం లేదంటే చేపిస్తా. ఇప్పుడే మా 2వ వార్డులో ఫుల్ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు చేసింది. ఇంకా చేయడానికి టైం ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగిపోయినాయి. ఈ ఎన్నికల కోడ్ అయిపోయేదాడే డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, పింఛన్లు కానీ మొత్తం చేయిస్తాని వాళ్ళకి ప్రజలకు హామీ ఇస్తున్నా. వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. 2వ వార్డు అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు అందరికీ విజ్ఞప్తి. నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. మీరు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. నేను చేసే ఉద్యోగం కూడా రాజీనామా చేశాను. మా పిల్లలు వేరే దేశంలో ఉన్నారు. మేము భార్యాభర్తలు ఇద్దరం ఫ్రీగా ఉంటాము. ఎప్పుడు అందుబాటులో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా ఎప్పుడు మీ ముందే ఉంటాను. అందుకని దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించాలని నేను కోరుకుంటూ, హస్తం గుర్తు కేసి గెలిపించాలని. మున్సిపాలిటీ ఏ నిధులు వచ్చినా ఎలాంటి అవకతవకలు లేకుండా నా వంతు నేను పొరపాట్లు చేయకుండా మంచిగా పరిపాలన చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. చిచా హస్తం గుర్తుకు మన ఓటు, హస్తం గుర్తుకు వేసి మీ కొడుకుని వేసి గెలిపి ఇంకా మన పనులు మెలిగినాయి, ఆ పనులని చేస్తాము. సరేనా? రామ అత్తమ్మకు కూడా చెప్పు, మీ కోడలు వచ్చింది, మీ కొడుకు వచ్చిండు, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించారు. పేరు పొడుగు లలితమ్మ. ఇప్పుడు 2వ వార్డుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పొడుగు శ్రీనివాసులు వారి మిస్సెస్ను నేను వార్డు సభ్యులుగా కూచుకుళ్ళ దామోదరెడ్డి జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నికయ్యాను. మా వార్డుకు 2వ వార్డుకు ఎంతో మేలు చేశాను. వాళ్లకు ఇండ్లు కానివ్వండి, మరియు పింఛన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇక తదితర ఎన్నో కార్యక్రమాల్లో సేవ చేశాను. ఆ ఆశతో మమ్మల్ని గెలిపించి వాళ్ళు పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ వాళ్ళ సేవ మేరకు మేము వాళ్ళని సేవ చేయాలని మా ఆశ. మాకు ప్రజాసేవ కోరి మేము ప్రజల ముందుకు వచ్చాము. అందుకు మేము పోటీ చేస్తూ మమ్మల్ని గెలిపిస్తే వాళ్లకు మేము రుణపడి ఉండి వాళ్లకు సేవ చేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆశతో మేము ఎన్నికల్లోకి వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.